ఓడి అమ్మా బావా తరా అన్నీ సెట్ చేస్తా. ఏం చేస్తున్నారా? ఏంటిదంతా? బా మర్చిపోవా ఈరోజు డేట్ ఎంత? December 31st. రేపు హ్యాపీ న్యూ ఇయర్ బావా. చిల్ అవ్వాలి. అయినా హీరో మారినంత మాత్రాన మన దరిద్రంగా ఎక్స్పీరియన్స్ వస్తుంది కానీ లైఫ్లో ఉండేది ఎక్స్పైర్ అవ్వట్లేదు. అందుకే ఏం తెచ్చానో చూడు. మందు తెచ్చాను రోయ్, తాగి చిల్ అయిపోదాం రోయ్. నేను సగం గుడిసిపోయింది వీడి వల్ల. నెక్స్ట్ ఇయర్ అయినా మనం మారాలరా. నాకు తెలుసు బా నువ్వు అలా అంటావు అని, అందుకే ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చా. అయితే ఈసారి ప్రిపేర్ అయ్యి గుడిసిపోతాను అనమాట. అలాంటివి బా నీ వల్లేనా నేను ఇలా అయ్యింది. బా బాబా బొక్క అనుకొని నన్ను సంక నాకించావు. నేనేం చేశాను బా? ఏం చేసావనా? ఏం చేస్తున్నాడు? హ్యాపీ ఫిజ్కి ఎంత రక్షణ. తీసుకోబా, ఏసై. కొంచెం ఆరైనట్లు లేదు. లేదు బా, మనం ఫస్ట్ టైం వేస్తున్నాం, ఆ మాత్రం ఉండాలి. ఏసై. చర్స్. మనం చచ్చేదాకా ఇలా ఉండాలి బా. తాగే. పార్టీ ఉంది కదా బా. ఉంటుంది పిజ్జా కదా. జీవితంలో ఫస్ట్ టైం రా పదార్థాలకు నాకు కోపం వచ్చింది. బా అంటే అది ఫస్ట్ టైం కదా. అంతే తప్పు. అరే 10th ఎలానో గుడిసిపోయింది కదరా. ఇంటైనా బాగా చదువుకున్నారా? చదువుదాం తాగు. చేర్స్. ఈసారి అలా అవ్వదు బా. ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చా. సైలెంట్ బా. ఏంటి మనకు తిరుగు. అది ఫస్ట్ మనం ఏం చేద్దామంటే జిమ్లో జాయిన్ అవుతామా? నీకు ఎలా తెలుసు బా? ఈ ప్లాన్ నువ్వు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారా? అది మొక్కలో కదా. ఏట్రా ఇది? మనం కెరీర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటే ఇలా కరోనా వచ్చింది. ఇది కూడా ఒక రకంగా మంచిదే బా. అవునా? ఎలా? లాక్డౌన్ కాబట్టి మనం ఇంటర్వ్యూలో కొద్దిగా మంచిగా మాట్లాడితే చాలు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు ఇచ్చేస్తాం. మనం పెద్దగా ఏం చేయాల్సిన పని లేదు బా. ల్యాప్టాప్ ఆన్ చేసి మనం నచ్చిన పని చేసుకోవచ్చు. మరేం ప్రాబ్లం రాదంటావా? ఏం అవ్వదు బా. మన ఆన్లైన్ క్లాసులు వింటలేదు ఏంటి, అందులో 50 మంది మన కాలేజ్ వాళ్ళే పట్టించుకోవట్లేదు. అలాంటిది కంపెనీలో ఎంతమంది ఉంటారు? నిజంగా అలా జరుగుద్దంటావా? మరి మన రాకేష్ గడ్ లేడు, పెద్ద బొగ్గాడు, ఆడికే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు ఇచ్చింది, మనకి రాదా? మరి ఏం చేద్దామంటా? ముందుగా జిమ్లో జాయిన్ అయిపోతాం బా. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు కాబట్టి పొట్టలు వచ్చేస్తాయంట. స్పోకెన్ ఇంగ్లీష్ కూడా అప్డేట్ చేసుకోవాలి. దానికోసం నేను కొన్ని వెబ్ సిరీస్ డౌన్లోడ్ చేశాను, చూసేద్దాం. ద బాయ్స్ అని, మనీస్ట్ అని, డార్క్ అని బోల్డ్ ఉన్నాయి, చూసేద్దాం. ఇంకా అరే బావా, నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దామంటే పోరా, నువ్వన్నీ అలానే అంటున్నావు, ఏది అవ్వట్లేదే. ఏమైందిరా? జాబ్ అన్నావు, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నావు, పొట్టన్నావు, దానికోసం జిమ్ అన్నావు. ఓ అదా, అవన్నీ అవ్వాలంటే ముందు సప్లీ క్లియర్ చేయాలరా. నెక్స్ట్ ఇయర్కి ఎలాగో మనం సప్లీ క్లియర్ చేసేస్తాం. ఒరే రేపు న్యూ ఇయర్ రా, చిల్ అవ్వరా. నెక్స్ట్ ఇయర్ ఎలాగో పక్కా మందే, మనల్ని ఎవడరా ఆపేది? ఎవరు అక్కర్లేదు, నువ్వు చాలు మనల్ని ఆపడానికి. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే జిమ్కి వెళ్ళిపోదాం బా. ఎర్లీ మార్నింగ్ లేద్దాం రోజు, మందు సిగరెట్ కూడా మానేద్దాం. ఇదే లాస్ట్ టైం. కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు. అయినా కొరియన్ సిరీస్ వస్తే కొరియన్ వస్తుందా, స్పానిష్ సిరీస్ వస్తే స్పానిష్ వస్తుందా ఇంగ్లీష్ రావడానికి? దేనికైనా ప్రాక్టీస్ ఉండాలి. అవును బా, ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ లేదు మనకి, లేదంటే దింగితే ఏమన్నావు? రాకేష్ గడి వర్క్ ఫ్రమ్ హోమా కాదా? అది డేటా ఎంట్రీరా, ఎర్రిపువా. అంటే
అది కూడా ఇంట్లోనే చేస్తారంటే ఏమన్నా మందు సిగరెట్ మానేద్దామా? మనదమ్మా. అయినా మనకి జాబ్ ఎందుకు రావట్లేదంటావు? 21లో పాస్ అవుట్ అయ్యి 23లో సప్లీలు క్లియర్ చేస్తే ఎవడెత్తాడ్రా మనకు ఉద్యోగం? అందుకే సార్ ప్లాన్తో వచ్చా, చూసుకుందాం. రుకో. ఫస్ట్ మనం జిమ్కి వెళ్ళిపోదాం బా. వెళ్ళిపోదాం. జిమ్కి వెళ్ళిపోదాం. జనవరికి వస్తే సంక్రాంతి ఉంది, సినిమాలకి పోద్ది. చూసేద్దాం. ఇంకా ఫిబ్రవరి శివరాత్రి బా. ఇంకా మార్చి నుంచి ఉగాది. ఏప్రిల్ అంట బా ఐపీఎల్ బా. ఇంకా మే అంట అంకుల్ బా. జూన్ జూలైకి వస్తే వర్షాలు బావా. వర్షం. ఇంకా ఆగస్ట్ అంట, ఆగస్టులో ఆలోచిద్దాం. సెప్టెంబర్ వినాయక చవితి బా. ఇంకా అక్టోబర్కి వస్తే దసరా ఉంది బా. నవంబర్కి వచ్చామంటే దీపావళి. ఇంకా డిసెంబర్కి వస్తే బావా ఏంటప్పుడు డిసెంబర్ వస్తుందా? రే బావా ఏడు మారాడు ఇంకా రావట్లేదు. మంది అయిపోయిందా రే బా? అలా లేకీలో దాక్కూడదు బా. కొంచెం తాగాలి. ఇంకెంత కలిసిపోతుంది రే బావా. నీ అమ్మ లేరా. ఇయర్ అయితే అలా అయింది కానీ నెక్స్ట్ ఇయర్ అయితే పక్కా బావా, పక్కా అంటే ఫిక్స్ అయిపో. మళ్ళీనా? దిగులు పడకు జడియకు ఎప్పుడు ధైర్యము గుండు. దిగులు పడకు జడియకు ఎప్పుడు. నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు. ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు. ఏలే నన్ను వదిలేరా. ఏదో చేసుకుని ఈ సంవత్సరం అయినా అదే. అలా అంటావు ఏంటి బా? అలా అనుకు. అసలుకే రాజమౌళి గారు నెక్స్ట్ ఇయర్ మహాభారతం స్టార్ట్ చేస్తున్నారు. అది అయిపోయిన వెంటనే చూసుకుందావా. అది 10 years ప్రాజెక్ట్ రా ఉంగా. ముడ్డికి ఎందుకు 40 ఏళ్ళు వచ్చారా? ఇప్పటికైనా ఏదో చూసుకున్నారా? అలాగంటే వీటి బావా, చూసుకుందాం బా, చూసుకుందాం, తప్పకుండా చూసుకుందాం. కానీ వచ్చే సంవత్సరం ప్రభాస్ అన్న పెళ్ళి ఉంది బా. అది అయిపోయాగానే చూసుకుందాం. ప్రభాస్ అన్న పెళ్ళి దాకా నువ్వేం చేస్తావా? పలక్ మొత్తవరా? అలా కాదు బావా, ఇందులో నా తప్పు కూడా ఉంది బావా. ఏ తప్పింది? ప్లానింగ్ అని, అబ్జర్వేషన్ అని చెప్పి చాలా సంవత్సరాలు టైం వేస్ట్ చేసాం బా. ఇన్ని సంవత్సరాలు టైం వేస్ట్ చేసాం బాగా. ఇంకొక్క సంవత్సరం టైం వేస్ట్ చేద్దాం. నా జీవితాన్ని గుడిపించేసావు కదరా బావా. వచ్చే జన్మలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం రా. మళ్ళీనా? బావా
ఒరే బా, నీకు చెప్పడం మర్చిపోయారా, హ్యాపీ న్యూ ఇయర్ రా బావా. అతని దరిద్రంలో కూడా ఒకడు మీతో ఉన్నాడంటే వాడి హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటాడు. వాడి దోల పనుల్లో కూడా మిమ్మల్ని షేర్ చేసుకుంటాడు. వాడు నవ్వుతూ మిమ్మల్ని నవ్విస్తూ, ఇంకా చెప్పాలంటే వాడే దరిద్రమే కూడా ఉంటాడు. అలా మీతో ఈ ఇయర్ కూడా వాడు ఉన్నాడంటే ఈ వీడియో నాకు షేర్ చేయండి. కామెంట్లో వాడి పేరు మెన్షన్ చేయండి. మీకు అలాంటి ఫ్రెండ్ లేడంటే మీకు జస్ట్ న్యూ ఇయర్. అదే ఉన్నాడంటే